మీ దగ్గరికి కూడా ఇలాంటి కస్టమర్స్ వస్తారా రారా అనేది నాకు కామెంట్ చేయండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇది కాటన్ శారీ పైన బ్లౌజ్ పీసు ఆల్రెడీ నేను కటింగ్ చేసి పెట్టుకున్నాను కదా, చూడండి ఎంత పలుచుకుందో. కస్టమరు ఇలానే కుట్టేమన్నారు, లైనింగ్ వేయకుండా. ఎంత పలుచుకుందో చూడండి. ఈ కస్టమర్ అనే కాదు, ఇంకొక 2 కస్టమర్స్ ఉంటారు, మొత్తం ఒక 3 ఉంటారు. వీళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు అసలు. ఈ పలుచుకున్న దాన్ని అలాగే కుట్టేమంటారు. అసలు ఇంత వేస్ట్ కదా నాకు తెలిసి. మీ దగ్గర కూడా ఇలాంటి కస్టమర్స్ వస్తారు అసలు. ఇలాంటివి మాత్రం ఇస్తే నాకు అసలు కుట్టబుద్ధి కాదు. తిరిగి ఇచ్చేయాలి అనిపిస్తే కానీ మళ్ళీ ఫీల్ అవుతారు కుట్టమని ఇస్తే అని చెప్పి కుట్టుతాను అంతే. చూడండి ఎంత పలుచుకుంది. ఇదైతే మొత్తం డ్యామేజ్ వస్తుంది బ్లౌజ్ పీస్ మొత్తం కూడా. ఎంత అడ్జస్ట్మెంట్ చేశాను కానీ డ్యామేజ్ అనేది మరి బ్లౌజ్ పీస్ మొత్తం ఉంటే కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. చూడండి మధ్యలో డ్యామేజ్ వచ్చేసింది. అయినా ఎంత పలుచుకుందో చూడండి బ్లౌజ్ పీసు. ఇగోండి ఇలా. ఎందుకు అలా కుట్టించుకుంటున్నారంటే మా దగ్గర శారీ బ్లౌజ్ వచ్చేసి 200, అదే ఇలా కాటన్ బ్లౌజ్ అనుకోండి 60 రూపీస్ మాత్రమే. 200 ఇవ్వడం ఎందుకని చెప్పి శారీ ఫాల్స్ 40 తీస్తే 160 రూపీస్ పడుతుంది లైనింగ్ బ్లౌజ్. లైనింగ్ మేమే వేసుకుంటాము. ఆ 160 ఇదేమొచ్చి 60 రూపీస్ అవుతుంది. అంటే 100 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. ఆ 100 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అని చెప్పి లైనింగ్ వేయకుండా ఇలా కుట్టేయమంటారు అంతే. శారీ పెన్ బ్లౌజ్ అయినా కూడా శారీకి కూడా ఫాల్స్ వేయించుకోరు, నార్మల్గా అటు ఇటు అంచు మాత్రమే కుట్టమంటారు అంతే. చూసారు కదా ఎంత పలుచు ఉందో. ఇలానే కుట్టేయమంటారు. ఇంకొక 2 కస్టమర్స్ ఆల్రెడీ ఇచ్చేసాను, ఇలానే కుట్టేసి. వీటికి ఇంకా చేతి పని అనేది చేయలేదు. చూడండి ఎంత పలుచుకున్నాయో. నేనేం చెప్తానంటే ఎక్కువ రోజులు ఉంటాయి లైనింగ్ వేయించుకోండి. ఇలా కుట్టించుకున్న వేస్ట్. 100 కోసము ఆలోచించి ఇలా కుట్టించుకోవడం వల్ల ఇవన్నీ రోజులు ఉండవు. సాగిపోతాయి కూడా, ముంచాక వేసుకున్నాక చిరిగిపోతాయి కూడా వెంటనే. లేదు అంటే ఇవి పెట్టుబడికి ఇచ్చిన బ్లౌజ్ పీసులు, ఇవి కూడా అస్సలేం బాగోవు. ఇవి లైనింగ్ పీసులు ఇచ్చేస్తారు పెట్టుబడికి, అయినా కూడా అర్థం కాదు. వీటిని కూడా కుట్టేయమంటారు అసలు. డబ్బులు వేస్ట్ కదా. నేనంటే నార్మల్ బ్లౌజ్ పీస్ కొనుక్కోండి, దాని బదులుగా ఈ కుట్టించుకోవడానికి ఇచ్చిన డబ్బులైనా మీకు మిగులుతాయి కదా, అంటే వాటికి తగ్గ ఫలితం ఉంటుంది కదా. ఎందుకు ఇలా వేస్ట్ అంటే అర్థం కాదు అస్సలకి. ఇగోండి ఇదైతే మంచి బ్లౌజ్ పీసు. నేనేమంటానంటే ఆ నార్మల్ కాటన్ బ్లౌజ్ పీసెస్ని అలా కుట్టించుకునే కంటే ఇలాంటి బ్లౌజ్ పీస్ తీసుకొని వాటిని కుట్టించుకుంటే ఏ శారీ పైన కన్నా మ్యాచ్ అవుతాయి కదా మీకు. అలా 160 పెట్టి ఆ బ్లౌజ్ కుట్టించుకునే కంటే కూడా మీకు 60 రూపీస్ది కావాలంటే ఇలా బెటర్ కదా, అన్ని శారీస్ పైనకి మ్యాచ్ అవుతాయి అనేసి అన్నా కూడా వాళ్ళు అవే కుట్టేయమంటారు. ఇంకా మీ దగ్గరికి వస్తారా ఇలాంటి కస్టమర్స్?